ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ ని కోలుకోలేని విధంగా దెబ్బతీసిన ప్రధాని మోదీ మళ్లీ ఆశ్చర్యపరిచారు. ఆపరేషన్ సింధూర్ హీరోలకు సెల్యూట్ చేశారు. గురి తప్పని దాడులు చేసి పాక్ గుండెలు చీల్చిన సాహస వీరుల్ని దేశ రథసారథి అభినందించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం. ఆదంపూర్ ఎయిర్ బేస్ ని సందర్శించారు ప్రధాని మోదీ. ఎయిర్ స్టేషన్ లో IAF జవాన్స్ తో మాట్లాడారు ప్రధాని మోదీ. ఈ ఉదయం ఎయిర్ బేస్ కి వెళ్లారు ప్రధాని. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అది. ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై దాడికి యత్నించింది పాక్. వీర జవాన్లను కలవడం ఒక ప్రత్యేక అనుభవం అని చెప్పారు ప్రధాని మోదీ. జవాన్లతో దిగిన ఫోటోస్ ని షేర్ చేశారు ప్రధాని మోదీ. పంజాబ్ లోని ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ని ప్రధాని మోదీ ఈ ఉదయం సందర్శించారు. అక్కడి జవాన్లతో ముచ్చటించారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా IAF ధైర్య సాహసాల్ని ప్రధాని ప్రశంసించారు. దాదాపు గంట సేపు ప్రధాని మోదీ ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోనే గడిపారు. भारत माता की, 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 भारत माता की। ఎయిర్ ఫోర్స్ జవాన్లతో కలిసి భారత్ మాతాకి జై అంటున్న నినాదాల్ని మనం చూస్తున్నాం. ఈ ఎయిర్ బేస్ లోనే అత్యంత శక్తివంతమైన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది. ఈ వ్యవస్థ ఆపరేషన్ సింధూర్ లో ఎంత కీలకంగా నిలిచిందో మనమంతా చూసాం. పాక్ కుయుక్తుల్ని ఈ వ్యవస్థ ఎంతో ధీటుగా తిప్పికొట్టింది. మే 9, 10 ఈ 2 తేదీల్లో జరిగిన దాడుల్లో ఆదంపూర్ ఎయిర్ బేస్ పై కూడా దాడికి ప్రయత్నించింది పాకిస్తాన్. ఉదయం ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కి వెళ్లారు. అక్కడి యోధులు జవాన్లను కలిశానని చెప్పారు ప్రధాని మోదీ. ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. జవాన్లతో దిగిన ఫోటోస్ ని కూడా ఆయన షేర్ చేశారు. సాహసం, అంకిత భావం, నిర్భీతికి నిదర్శనంగా నిలిచిన వారితో ఉండడం ఒక ప్రత్యేకమైన అనుభూతి అంటూ ఆ ట్వీట్ లో తెలిపారు ఆయన. దేశం కోసం సర్వస్వం అర్పించే సైనిక బలగాలకు భారత్ ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటుందని ప్రధాని అన్నారు. వీడియోలో ఒక్కసారి మనం ఆయన ధరించిన క్యాప్ చూస్తే ఆ క్యాప్ మీద త్రిశూలం గుర్తును కూడా మనం గుర్తించవచ్చు. भारत माता की, 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 भारत माता की। దేశంలోనే రెండో అతిపెద్ద వైమానిక స్థావరం పంజాబ్ లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ ని ప్రధాని మోదీ సందర్శించారు. IAF సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించారని వారందరినీ కూడా ప్రశంసించారు. పాక్ కి ఇండియా సత్తా ఏంటో చూపించారంటూ భుజం తట్టి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ వివరాల్ని సైనికుల్ని అడిగి తెలుసుకున్నారు ఆయన. మోదీ త్రిశూల్ గుర్తు కలిగిన టోపీని ధరించడం కూడా ఇక్కడ మనం విశేషంగా భావించవచ్చు. దేశ రథ సారథులు సాహస వీరులు అంటూ అభినందించారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బతీసిన ప్రధాని మోదీ మళ్లీ మనలందరినీ ఆశ్చర్యపరిచారు. అక్కడున్న సైనికులందరినీ సర్ప్రైజ్ చేయడానికి ఈరోజు ఉదయం చేరుకున్న దృశ్యాలు, ఆదంపూర్ ఎయిర్ బేస్ కి చేరుకున్న దృశ్యాల్ని మనం పంజాబ్ నుంచి చూస్తున్నాం. ఆదంపూర్ ఎయిర్ బేస్ ని సందర్శించారు ప్రధాని మోదీ. ఎయిర్ స్టేషన్ లో IAF జవాన్లందరితో కూడా ప్రధాని మోదీ కాసేపు సరదాగా మాట్లాడుతూ గడిపారు. ఈ ఉదయం ఎయిర్ బేస్ కి వెళ్లిన ప్రధాని S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ని సందర్శించారు. ఆ స్టేషన్స్ పై కూడా పాక్ దాడికి ప్రయత్నించిందని చెప్పారు. వీర జవాన్లను కలవడం చాలా మంచి అనుభూతిని కలిగించిందన్నారు. వారందరితో కూడా ఆయన తీసుకున్న ఫోటోస్ ని షేర్ చేశారు ప్రధాని మోదీ. పంజాబ్ లోని ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఆయన గడిపినప్పటి దృశ్యాలు వీడియో రూపంలో మనం చూస్తున్నాం. అక్కడి జవాన్లతో ఆయన ఎంతో ఉల్లాసంగా గడిపారు. వాళ్ళందరితో కూడా ముచ్చటించారు. ఆపరేషన్ సింధూర్ గురించి అడిగి తెలుసుకున్నారు. సింధూర్ సందర్భంగా IAF ధైర్య సాహసాల్ని ప్రధాని ప్రశంసించారు. దాదాపు గంట పాటు ప్రధాని మోదీ ఆ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోనే గడిపారు. ఆదంపూర్ ఎయిర్ ఫోర్స్ జవాన్లతో కలిసి భారత్ మాతాకి జై అంటూ నినదిస్తూ వారందరిలో కూడా ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఈ ఎయిర్ బేస్ లోనే అత్యంత శక్తివంతమైన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఉంది. ఆపరేషన్ సింధూర్ లో ఇది ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పాలి. పాక్ కుయుక్తుల్ని ఎంతో ధీటుగా తిప్పికొట్టింది వ్యవస్థ. మే 9, 10 జరిగిన దాడుల్లో ఆదంపూర్ ఎయిర్ బేస్ పై దాడికి ప్రయత్నించింది పాకిస్తాన్. అయితే అక్కడి
యోధులు జవాన్లను కలిసిన దృశ్యాలు వీడియోస్ ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించడం జరిగింది. జవాన్లతో దిగిన ఫోటోస్ ని కూడా ఆయన షేర్ చేశారు. సాహసం, అంకిత భావం, నిర్భీతికి నిదర్శనంగా నిలిచిన వారందరితో ఉండడం ఒక ప్రత్యేకమైన అనుభూతి అని ఆయన ట్వీట్లో రాసుకొచ్చారు. దేశం కోసం సర్వస్వాన్ని అర్పించే సైనిక బలగాలకు భారత్ ఎప్పటికీ కూడా కృతజ్ఞతగా ఉంటుంది అన్నారు ప్రధాని మోదీ.